10 ఏళ్ల అధికారంలో ఉండి సింగరేణి కార్మికుల సమస్యలను పట్టించుకొని టీబీజీకేఎస్ నాయకులు పని కట్టుకొని ఐఎన్టీయూసీని విమర్శించడం విడ్డూరంగా ఉందని ఆ యూనియన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కళ్ళబొల్లి మాటలతో మభ్యపెట్టడం తప్ప 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ టీబీజీకేఎస్ సింగరేణి కార్మికులకు చేసిందేమీ లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కార్మికుల కష్టాలన్నింటినీ తొలగించేలా ఐఎన్టీయూసీ బాధ్యతాయుతంగా కృషి చేస్తుందని చెప్పుకొచ్చారు. 3 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టిస్తానన్నమాట వాస్తవం. దానిలో మొదటగా ఒక ఎక్స్పెరిమెంటల్గా ఇది సక్సెస్ కావాలని ఆర్జీవన్లో ఇక్కడ 15,000 మంది టోటల్గా 19,600 మంది భూపాల పెళ్ళితో ఇక్కడే ఎక్కువ ఉంటారు కాబట్టి ఇక్కడ మొదట స్టార్ట్ చేసినాం. క్యాటలాగ్ సిస్టమ్ మిషన్స్ కూడా కొనుగోలు జరిగింది. దరిదాపు బిల్డింగ్ కూడా పూర్తి కావచ్చింది. దాన్ని మేము వాళ్ళ కేసీఆర్ అప్పుడు ఏదో ఈయన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తా, బీపీ చూసుకుంటా, కుర్చీ వేసుకుంటా అని మేము అనలే. మా ముఖ్యమంత్రి కూడా అనలే, మా ఎమ్మెల్యే కూడా అనలే. కానీ మేము సిన్సియర్గా పనిచేస్తాను. కొనుగోలు చేసిన లెటర్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. మేనేజ్మెంటు క్యాటలాగ్ మిషన్ ఇస్తామని. నెంబర్ 2, సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణ అడ్డుకున్నాం. ఎస్, మీరు ఓడగొట్టిన తాడిచెర్ల, కోయగూడెం, చిష్టారం, ఐక్యవన్య ఇవి అరబిందో కంపెనీకి ఇచ్చిండ్రు. ఫార్మా కంపెనీకి ప్రతిమ శ్రీనివాసరావు అనేటోనికి కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు. ఒక మందు ట్యాబ్లెట్స్ తయారు చేసేటోనికి బొగ్గుకు ఏమైనా సంబంధం ఉందా? 10 సంవత్సరాల నుంచి తాడిచెర్లలో 1 టన్ను కాదు, తులం బొగ్గు కూడా తీయలే. ఆయన ఎక్విప్మెంట్స్ లేదు, మ్యాన్ పవర్ లేదు, ఏది లేదు. దాన్ని మా బట్టి విక్రమార్క గారు, శ్రీధర్బాబు గారు, ఇతర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళు వెళ్ళి దాన్ని ఫిజికల్గా కూడా అది చేసిండ్రు. అది ఆపినాం. కేసీఆర్ ప్రగతి స్టేడియంలో మన సిఎండ్ఎండిని పక్కకు పెట్టుకొని మీడియా సాక్షిగా 72 హామీలు ఇచ్చిండు, కరపత్రం రిలీజ్ చేసిండు. అందులో ప్రధానమైనది ఏంటంటే 11 కొత్త బొగ్గు గనులు తెస్తా, 20,000 మందికి ఉద్యోగాలు ఇస్తాను. ఒక్క బొగ్గు గని కదా, తచ్చడి ఉన్న బాయిలకే తీయలేదు. 3వది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతాను, కట్టలే. 4వది 10,000 కోటర్లు డబల్ బెడ్రూమ్లు కడతాను, అది కాలే. మెడికల్ దందా జరుగుతుంది. రూపాయి తీసుకుని చెప్తాను కొట్టండి, ఇచ్చినోని చెప్తాను కొట్టండి అన్నాడు మీడియా సాక్షిగా ప్రగతి భవన్లో. అది ఏమన్నా జరిగిందా? మెడికల్ దందా విపరీతమైన ప్రొఫెషనల్ అయిపోయింది వాళ్ళ విచ్చలవిడిగా. అంతేకాకుండా ప్రమోషన్ 12 ఏళ్ళు ఎవడైతే అండర్గ్రౌండ్లో చేస్తాడో వాళ్ళందరికీ సర్ఫేసులు ఇస్తాను. ఇచ్చిండా? ఇయ్యలే. పారామెడికల్ సిబ్బందికి ఎస్ఎండ్పీసీకి తీరని అన్యాయం చేసి అగ్రిమెంట్ చేసిండు. ఒక్క కళ్ళు తాగినోడు కూడా సంతకం పెట్టుడు దాని మీద. 16 సంవత్సరాలకు ఎస్ఎల్ఈ ఉంటుందండి. జీవితంలో కార్మికునికి 4 ప్రమోషన్లు వస్తాయి. అంటే 7 సంవత్సరాలకు ఒకసారి అండర్గ్రౌండ్లో పనిచేసినోనికి చేస్తూ ఉన్నా. మీరు 72 హామీలలో ఏ ఒక్కటి పూర్తి చేసినా ఏమన్నా అంటే డ్రెస్సులు కుట్టించినాం, అంబేద్కర్ది సెలవు తెచ్చినాం, 2వ కాన్పుకు పర్మిషన్ తెచ్చినాం. ఏంటి అవి నువ్వు తెచ్చినాయి? 44 చట్టాలను తెచ్చినాం, 5 జాతీయ సంఘాలు, బోనస్ చట్టం తెచ్చినాం, సిఎంపిఎఫ్ చట్టం తెచ్చినాం, గ్రాట్యుటీ చట్టం తెచ్చినాం, మెడికల్ అటెండెన్స్ చట్టం తెచ్చినాం, పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ తెచ్చినాం, ట్రేడ్ యూనియన్ యాక్ట్ తెచ్చినాం, ఐడి యాక్ట్ తెచ్చినాం. ఇట్లా 44 చట్టాలు పోరాటం తెచ్చిస్తే ఈ డ్రెస్సులు కుట్టించుడు, జాంగలు పట్టించుడు, వాటి అదో రూలా? మీ 10 సంవత్సరాల దమ్ముంటే చెప్తాను, మీ 10 సంవత్సరాల కాలంలో ఒక్క ఐడి యాక్ట్ అగ్రిమెంట్ చేసినట్టు చూపెట్టమని.
ఈ మీడియా సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులు సదానందం, లక్ష్మీపతి గౌడ్, వడ్డేపల్లి దాస్, గడ్డం కృష్ణ, శ్రీనివాస్, విజయమోహన్, నవీన్ కుమార్, ఆంజనేయులు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.